వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కుటుంబ సభ్యులతో కలిసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో రాజకీయ అంశాలపై చర్చ. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు. తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో నెహ్రూ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఈ నెల 28తో ముగియనున్న రాజీవ్ యువకాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి. జూన్ 2 నుంచి లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు. త్వరలో జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పనిచేసే నాయకులను ఎన్నుకోవాలి. ఎడపల్లి మండల కేంద్రంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సుద్దులం వీడీసీ కార్యవర్గ సభ్యులు. మురుగు కాల్వల్లో యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు. క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడలింగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేసిన జిల్లా పోలీసులు. మీడియాతో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ బాల్ భవన్లో ముగిసిన వేసవి కాల శిక్షణ శిబిరాలు. వేసవి శిబిరాలు భవిష్యత్తుకు దోహదపడతాయన్న డిఓ అశోక్. రుద్రుల్లో కమనీయంగా శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి. బోధన్ సాలూరా మండల కాంగ్రెస్ నేతల విస్తృత సమావేశంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంలో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసింది. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇవాళ హైదరాబాద్ నగరాన్ని రుతుపవనాలు తాకనున్నాయి. దీంతో నగరంలో ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు ప్రాంతాల్లో 40 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 29లోగా బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. దీంతో 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నెహ్రూ సేవలు ఎన్నటికీ మరువలేనివని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. భారత మొదటి ప్రధాని స్వర్గీయ పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్ మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లిన నాయకుడని, బ్రిటిష్ వారు దేశాన్ని పూర్తిగా దోచుకున్న తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ భారతదేశంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారని, పంచవర్ష ప్రణాళిక ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని ఆయన అన్నారు. నెహ్రూ భూ పునః పంపిణీ విధానాన్ని అనుసరించడంతో పాటు నీటిపారుదలకు కాలువలు తవ్వించడం, ఆనకట్టలు కట్టించడం, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారని ఆయన తెలిపారు. అదేవిధంగా నెహ్రూకి నిజామాబాద్ జిల్లాలతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నెహ్రూ నిజామాబాద్ జిల్లాకు వచ్చారని, నిజామాబాద్ జిల్లాలో రైతులకు లక్షల ఎకరాలకు నీరు రావడానికి శ్రీరామ్ సాగర్ కారణమని ఆయన అన్నారు. ఎయిమ్స్, ఐఐటీలు, సిఎస్ఐ ల్యాబ్లు, అంతరిక్షం, అణు కార్యక్రమాలు వంటి సంస్థలు నెహ్రూ దృష్టి మూలంగా వచ్చాయని, నెహ్రూ విధానాలను, ఆశయాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని ప్రజలకు తెలియజేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, ఫిషర్మెన్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ దశగౌడ్, నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు వినయ్, మహిళా కాంగ్రెస్ నాయకులు పూల ఉష తదితరులు పాల్గొన్నారు. భారత మొదటి ప్రధాని యొక్క వర్ధంతి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మందం కలిసి కాంగ్రెస్
పార్టీలో ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకు పూలదండ వేసి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆయన చిత్తపడానికి పూలమాలలు వేసి అదేవిధంగా నేడు పార్కులో కూడా మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణన్న గారు కాంగ్రెస్ పార్టీ యోధులతో కలిసి అందరం ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకొని ఆయన చేసినటువంటి సేవలు మర్చిపోలేనివి. ఎందుకంటే భారతదేశంలో స్వతంత్రం తెచ్చుకున్నప్పటి నుంచి రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 28తో ముగియనుంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన కమిటీలు ప్రాథమికంగా అర్హుల జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. బుధవారం నాటికి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదంతో కలెక్టర్లు తుది జాబితాలను ఖరారు చేస్తారు. జూన్ 2 నుంచి లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయా సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. త్వరలో జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంకిత భావంతో పనిచేసే నాయకులను గుర్తించి ఎన్నుకోవాలని జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సూచించారు. మంగళవారం మెడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 2018 సంవత్సరం నుండి పార్టీలో ఉన్న వారికి గుర్తింపునిచ్చి గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు పదవులు ఇవ్వాలని అన్నారు. అలాగే ఒకే పదవిలో 3 సంవత్సరాలు ఉన్న వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతం ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు వారం రోజుల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాలన్నారు. పార్టీలు ఫిరాయించిన వారికి ప్రస్తుతం అవకాశాలు లేవన్నారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తాహిర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలీయంగా ఉందని సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాక స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. సమావేశంలో అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, నాయకులు నారాయణ చౌదరి, రజిత ఎల్లయ్య యాదవ్, మల్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది పార్టీ అధిష్టానం తీసుకున్న ఒక నిర్ణయము. వికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మేము కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను మనం ఫాలో అవుతామంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఆ నిబంధనలకి కట్టుబడి మనం ఆ రకంగా మన యొక్క లిస్టుని మనం సమర్పించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి మనసులలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా మేము ఎప్పటికేలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని సుద్దుల నూతన వీడీసీ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నగరంలోని గోపన్పల్లి బైపాస్లో గల రూరల్ క్యాంప్ కార్యాలయంలో సుద్దులం నూతనంగా ఎన్నికైన వీడీసీ కార్యవర్గ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించి బొకే ఇవ్వడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వీడీసీ అధ్యక్షులుగా ఎన్నికైన సందూరి సాయిరెడ్డిని అభినందించారు. వారి కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. వీడీసీ అధ్యక్షులు సందూరి సాయిరెడ్డి తమ గ్రామ సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి వివరించారు. సమస్యలను పరిశీలించి రాబోయే ఫండ్ ద్వారా అభివృద్ధి చేసుకుందామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల గురించి అధికారులతో మాట్లాడి మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు సందూరి సాయిరెడ్డి, కోశాధికారి కోరట్పల్లి రాజన్న, జక్కుల కిరణ్, సుంకరి చిన్నయ్య, రెంజల్ల వెంకన్న, గొల్లసీను తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో మురుగు కాల్వల్లో వర్షపు జలాలు నిల్వ ఉండకుండా పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి స్థాయిలో శుభ్రం చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేను తదితరులతో కలిసి కలెక్టర్ నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ముఖ్య కూడళ్లలో ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు. బైపాస్ రోడ్డులోని ఉర్దూ మీడియం స్కూల్ సమీపంలోని డ్రైనేజ్ని, నిజాం కాలనీలోని డ్రైనేజ్ని, బోధన్ రోడ్లోని రిలయన్స్ పెట్రోల్ బ్యాంక్ సమీపంలో గల మురుగు కాల్వను, రాజరాజేంద్ర చౌరస్తా నుండి పీఎఫ్ కార్యాలయం వరకు గల డ్రైనేజీని, సాయినగర్ రోడ్ నెంబర్ 1లో గల మురుగు కాల్వను, తీన్ కమాన్ నుండి ఐడీఓసీ వరకు గల డ్రైనేజ్, వినాయక్ నగర్లోని బస్వా గార్డెన్ సమీపంలో గల మురుగు కాల్వను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కొత్తగా నిర్మించదలిచిన మురుగు కాల్వల ప్రతిపాదిత స్థలాలను సందర్శించి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. పలు చోట్ల డ్రైనేజీలను ఆక్రమించుకుని నిర్మాణాలు కలిగి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అవకాశం ఉన్న చోట జేసీబీ వంటి యంత్రాలను వినియోగించాలని, వీలు కాని చోట పారిశుద్ధ కార్మికులచే శుభ్రం చేయించాలన్నారు. నూతనంగా నిర్మించనున్న డ్రైనేజ్ల పనులను ప్రణాళికబద్ధంగా చేపట్టి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఇది వరకు వర్షాలు కురిసిన సమయాలలో వరద తాకిడికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. డ్రైన్లలోకి చేరే వర్షపు జలాలు పూడిక కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్లే పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పూడికతీత పనులను పక్కాగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కలెక్టర్ వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బినందన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్వ గంగాధర్ ఇటీవల మరణించడంతో సోమవారం రోజున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి కోర్వ గంగాధర్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఖానాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సాలుగారి సాయన్న తల్లి భూలక్ష్మి ఇటీవల మరణించడంతో సోమవారం రోజున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి సాలుగారి సాయన్న కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మాజీ నరేష్, ఏఎంసీ డైరెక్టర్లు రాజలింగం, బాగారెడ్డి, గుండారం పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీధర్, గ్రామ శాఖ అధ్యక్షులు కోర్వ రాజేంద్ర ప్రసాద్, మాజీ కార్పొరేటర్ కోర్వ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. దళిత రత్న అవార్డు అందుకున్న ధర్మారం మాజీ సర్పంచ్ సోమనాథ్ను ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సన్మానించారు. నగరంలోని గోపన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిన్న రాత్రి ధర్మారం మాజీ సర్పంచ్ సోమనాథ్ను సన్మానించారు. ఇటీవల దళిత రత్న అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శాలువాతో సన్మానించి అభినందిస్తూ ఇంకా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మురళి, ఏఎంసీ డైరెక్టర్ దేవకరుణ, కాంగ్రెస్ నాయకులు వాసుబాబు, శ్యామ్సంగ్, ధర్మగౌడ్, ధర్మారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో సింగరేణి జాగృతి ఆవిర్భవించింది. ఇవాళ తన నివాసంలో సింగరేణి కార్మికులతో కవిత సమావేశమై చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో సింగరేణి జాగృతి ఆవిర్భవించింది. ఇవాళ తన నివాసంలో సింగరేణి కార్మికులతో కవిత సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందన్నారు. టీబీజీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామన్నారు. బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని కవిత స్పష్టం చేశారు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటైందన్నారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని రక్షించుకున్నామని, అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కోసం పనిచేస్తున్నాడని, అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసి లేబర్ కోడ్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. అలియాస్ నేమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడలింగ్ రాకెట్ ముఠా గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. వీరి నుంచి 3 కోట్ల విలువైన ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్లో సిపి సాయి చైతన్య మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అమర్ సింగ్, బాబు, బసవరాజులు కెమికల్ ఇండస్ట్రీ పేరిట అనుమతి తీసుకుని ఆల్ఫ్రాజోలం తయారు చేసి రవాణా చేస్తున్నారు. వీరి నుంచి లక్ష్మణ్ గౌడ్ ఆల్ఫ్రాజోలం తీసుకుని కల్లు డిపోలకు సప్లై చేస్తున్నాడు. ఈ క్రమంలో బోధన్ మండలం సాలూర గ్రామంలో 2.5 కిలోల ఆల్ఫ్రాజోలం డెలివరీ చేస్తూ ఈ నెల 15, 16న లక్ష్మణ్ గౌడ్ పోలీసులకు పట్టుబట్టాడు. అనంతరం పోలీసులు లక్ష్మణ్ గౌడ్తో పాటు అమర్ సింగ్, బాబు, బసవరాజులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విచారణపై జరిపిన పోలీసులు వీరు చెప్పిన వివరాలతో ఆల్ఫ్రాజోలం నగదు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని ఉమెర్గా నుంచి షోలాపూర్ వరకు 3 కోట్ల విలువైన ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. సతారాలో ఎంఐడిసి కంపెనీలు 4 కోట్ల విలువైన కెమికల్స్, ఓ కారును బోధన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులను సిపి అభినందించారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంతో ప్రజలు భాగస్వాములు కావాలని సిపి పిలుపునిచ్చారు. దాంట్లో 4 అరెస్ట్ చేశాం. ఆ కేసులో యొక్క పురోగతి గురించి దీంట్లో మాట్లాడాలని వాళ్ళ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఆ కేసు పురోగతిలో మేము చేసిన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, ఈ అమర్ సింగ్ అనే అతను, సతారా అతను సూర్యప్రభ ఫార్మా కెమికల్ అనే ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు. బాబురావు బసవరాజ్ కడారే అలియాస్ ప్రసాద్ కడారే అనే అతను బయో స్టిమ్యులెంట్ కంపెనీని రన్ చేస్తున్నాడు. లక్ష్మణ్ గౌడ్ ఇక్కడ అయితే మన సాలూరా ఇతను వాళ్ళ దగ్గర ఆల్ఫ్రాజోలం కొంటా ఉన్నాడు. విశ్వనాథ్ అనే అతను ఈ రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీ రన్ చేస్తూ అతని యొక్క పని ఏంటంటే ఇట్లాంటి ఫార్మా ప్రోడక్ట్స్ అమ్మడం, కొనడానికి పర్మిషన్ తీసుకున్నాడు. రుద్రూరులో శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత కళ్యాణ వేడుకలను మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రుద్రూరు మండల కేంద్రంలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత ఆలయంలో మంగళవారం దేవాంగ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ చౌడేశ్వరి మాత కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. వైశాఖ మాసం సందర్భంగా గత నెల రోజుల నుండి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, భజనలు, కీర్తనలు, ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘం అధ్యక్షులు శ్యామ్ సుందర్ పాడే, నూత్పల్లి గణేష్, నాగరాజు, ఈరో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ వల్ల పెద్ద ప్రమాదం లేకపోయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణీలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు. కేరళ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండడం, తానే ప్రాంతంలో ఓ యువకుడు, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు మరణించడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. విదేశీ ప్రయాణాలతో పాటు కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాజిటివ్ నిర్ధారణ జరిగిన వారు జనావాసాల మధ్య తిరగకుండా స్వీయ ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని గ్రేటర్ వైద్యాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలలోని సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి పార్చి అశోక్ అన్నారు. నగరంలోని బాలభవన్ వేసవి శిక్షణ శిబిరంలో పిల్లల ప్రతిభా పాఠ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా వచ్చి వారు బాలభవన్ సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర స్థాయిలో మన జిల్లా బాలభవన్ ఆదర్శంగా నిలిచిందని వారు అన్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన మనోరమ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ హనీష్ శశిధర్ దేశపాండే మాట్లాడుతూ, తాను ఈ బాలభవన్ విద్యార్థిని అనగానే బాలభవన్ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. పిల్లలు ప్రదర్శించిన గోవింద 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 నరే అన్నమాచార్య కీర్తనపై చేసిన నృత్యం అద్భుతం. కిలకిల నవ్వుల పాపలమని రంగురంగుల డ్రెస్సులో చిన్నపిల్లల డ్యాన్సు మనసు దోచింది. పంజాబీ డ్రెస్సులతో పిల్లలు చేసిన బాంగ్రా డ్యాన్సు అదరగొట్టేశారు. యోగా ప్రదర్శనలో భాగంగా అమ్మాయిలు, అబ్బాయిలు చేసిన యోగా విన్యాసాలు అందంగా ఉన్నాయి. పిల్లలు చెప్పిన శ్లోకాలు అందరినీ ఆలోచింపజేశాయి. మధ్యలో జాదు యుగంధర్ రంగనకు చేసిన ఇంద్రజల విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి. చివరలో చేసిన కరసాము అందరినీ రక్షణ కలిగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాలభవన్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మల్లాద్ ఉమాబాల, ప్రత్యేక అధికారి విఠల్ ప్రభాకర్, వెంకటలక్ష్మి, పుష్పలత, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉమాబాల గారు, ఈరోజు విశిష్ట అతిథి డాక్టర్ హనీష్ గారు, రిటైర్డ్ బాలభవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ గారు, లక్ష్మీ మేడం మరియు రిటైర్డ్ టీచర్స్, బాలభవన్ టీచర్స్, గౌరవ శిక్షకులు అందరూ, పేరెంట్స్, చిల్డ్రన్ అండ్ జర్నలిస్ట్ మిత్రులందరూ. బోర్గాం మందన్న గ్రామంలో కుర్మల ఆరాధ్య దైవం శ్రీ వీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోర్గాం మందన్న గ్రామంలో ఉదయం నుండి ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు కళాశాలతో మంగళహారతులతో బోనాలను, నైవేద్యాలను బాజా భజంత్రులతో ఆలయానికి తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. పౌరోహితులచే కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కుటుంబ సంఘం సాంప్రదాయం ప్రకారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుటుంబ సంఘం అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కేశవేణు, ఉమ్మడి జిల్లాల సహకార సంఘం అధ్యక్షులు మణకంటి భూమన్నలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కుటుంబ సంఘం నాయకులు అన్ని రంగాలలో రాణించాలని, మన ఉనికిని చాటాలని, యువత ముందుకు రావాలని, ప్రతి కుటుంబంలో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థానాలలో స్థిరపడాలని, ఉన్నత చదువులకై పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, తమ దృష్టికి తీసుకువస్తే తమ వంతు సహాయ సహకారం ప్రోత్సాహం ఉంటుందని, అన్నిటికీ అండగా మేము ఉంటామని తెలిపారు. అందరిలో జరుపుకోలేదని చెప్పి మన సోదరుడు ఇంకొకటి చెప్పడం జరిగింది. ఏదేమైనకి ఇన్నేళ్ళకైనా కానీ మన కుల సోదరులందరూ కలిసి, యువకులు కుల సోదరులందరూ కలిసి ఈరోజు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఈ వీరప్ప కామరాజు కళ్యాణం నిర్వహించినందుకు మీ అందరికీ, మందన్న గ్రామస్తులకు మరియు సాగుల మండల సోదరులకి అందరికీ నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మీరు ఎప్పుడు ఎక్కడికి పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కుల సోదరులు కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా అన్ని రకాలుగా మేము ఆదుకోవడానికి కూడా జిల్లా కుటుంబ సంఘం తరఫున మేమంతా రెడీ ఉన్నాం. బక్రీద్ సందర్భంగా గ్రామస్తులతో పాటు వ్యాపార నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశాన్ని ఎస్ఐ చంద్రమోహన్ ఏర్పాటు చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ రైతు వేదికలో ఎస్ఐ చంద్రమోహన్ బక్రీద్ సందర్భంగా గ్రామస్తులతో పాటు దళాలతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా ప్రసిద్ధి చెందిందని, రంజాన్ సందర్భంగా, బక్రీద్ సందర్భంగా పశువులను అమ్మకం, కొనుగోలు చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అదనంగా 2 కౌంటర్లను ఏర్పాటు చేసి పశు వైద్య శాఖ అధికారులు ఆమోదించిన పశువులను మాత్రమే కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో బక్రీద్ సందర్భంగా కుర్బానీ చేసిన తర్వాత చెత్త
చెదారాలను ఇష్టానుసారంగా పారేయకుండా ఒక సంచులు ఉంచాలని గ్రామ పంచాయతీ సిబ్బందితో ట్రాక్టర్లలో వేసి డంపింగ్ యార్డులు వేయించడం జరుగుతుందన్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి, పంచాయతీ కార్యదర్శి మహబూబాలి, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు రాజేందర్, రాఘవేంద్ర గౌడ్, సాయిలు, సునీల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రేంజర్ మండలం అనేది మీ అందరికీ తెలుసు. అన్ని మతస్థులు ఇక్కడ నీలా సెక్రటరీ, తాడ్బలో సెక్రటరీ మరియు మన మస్జిద్ కమిటీ పెద్ద మనుషులు, పత్రిక క్రూయాలిటీ యాక్ట్, హౌస్ లాటరింగ్ యాక్ట్ అనే చట్టాలు ఉంటాయి. మీకు తెలుసు కాబట్టి మీకు తెలియకున్నా తెలుసుకోండి. ఈ చట్టాలు చాలా. శవాలను చూసి అంత భయపడ్డారా? బంధువులకు ఇవ్వకుండా కాల్చి దహనం చేయడం హేయమైన చర్య అని మాస్లైన్ జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ మండిపడ్డారు. మోడీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం కనీసం శవాలను బంధువులు అడిగినివ్వకుండా కాల్చివేయడం అప్రజాస్వామిక హేయమైన చర్యకు పాల్పడ్డారని సిపిఐ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ దుయ్యపడ్డారు. మే 27 మంగళవారం నాడు ఆర్మూర్లో మాస్లైన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, ఇతర తెలుగు రాష్ట్రాల నేతలు మే 21 నాడు జరిగిన ఎన్కౌంటర్ మృతి చెంది 6 రోజులైన బంధువులకు వారి మృతదేహాలను అప్పగించకపోవడం కేంద్ర రాష్ట్ర బీజేపీ, ఏపీ కూటమి ప్రభుత్వ ఫాసిస్టు దుర్మార్గానికి నిదర్శనమని, బీజేపీ, టీడీపీ సర్కార్లు చచ్చిన శవాలకు కూడా భయపడి శవాలకు కూడా భయపడ్డాయని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ మాస్లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి బి దేవరం, జిల్లా నాయకులు ఎం మొత్తెన్న, ఎస్ సురేష్, కె రాజేశ్వర్, జి కిషన్ తదితరులు పాల్గొన్నారు. మే 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఆపరేషన్ కగార్ పేరుతో ఏకపక్ష యుద్ధం మావోయిస్టులపైన ప్రకటించడం చేయడం, ఈ 6 మాసాల్లో 500 మందిని పొట్టన పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని, ఆ చర్యల్ని సిపిఐఎంఎల్ ప్రజాపంట మాస్లైన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ కామ్రేడ్స్ అందరికీ కూడా విప్లవ జవాబు అర్పిస్తూ ఉంది. ఈ ఘటనలు, ఈ యుద్ధం వెనుక ప్రధాన ఉద్దేశం నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 29న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదనరావు తెలిపారు. ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతారని జిల్లా ఉపాధి అధికారి మధుసూదనరావు తెలిపారు. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానమన్నారు. అర్హతలు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీనగర్, నిజామాబాద్ నందు ఉద్యోగ మేళాలో పాల్గొనగలరని సూచించారు. ఇతర వివరాలకు 9948748428 770222599070 ఫోన్ ద్వారా సంప్రదించగలరని కోరారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆవరణలో టీజేఎఫ్ రజతోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. తెలంగాణ జర్నలిజం ఫోరం రజతోత్సవ సంబరాల పోస్టర్లను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆవరణలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా బాధ్యులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాలు సంబరాలు జరుపుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం మలి దశ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచడంలో తెలంగాణ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని వారు గుర్తు చేశారు. ఈ నెల 31న జలవిహార్లో నిర్వహిస్తున్న రజతోత్సవాలకు నిజామాబాద్ జిల్లా నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో టీయూడబ్ల్యూజే 1/4 జిల్లా బాధ్యులు జి సాయి ప్రసాద్, పంచరెడ్డి శ్రీకాంత్, బాలకుమార్, దివాకర్, ఆంజనేయులు, భానుతేజ, అజ్మత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్న సమస్యలపై అందరితో పాటు తెలంగాణ జర్నలిస్టులు కూడా ముందుకు వచ్చి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసుకొని ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తరుణంలో టీజేఎఫ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 31న హైదరాబాద్లోని జలబిహార్లో రజతోత్సవ సభను నిర్వహిస్తోంది. దీనికి అల్లం వహిస్తున్నారు. ఈ సభను అందరూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అమ్మానగర్ మారిందని, అమ్మానగర్ కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను కాలనీ వాసులు కోరారు.
మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ని మున్సిపల్ ఆఫీస్లో, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని ఆయన క్యాంప్ ఆఫీస్లో అమ్మానగర్ కాలనీ వాసులు కలిసి అమ్మానగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ అమ్మానగర్లో దాదాపు వారం రోజులుగా వీధి దీపాలు వెలగక అంధకారం నెలకొందని, దీంతో రాత్రులలో తిరగాలంటే పాములు తేళ్ల భయంతో కాలనీ వాసులు అల్లాడుతున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని, రోడ్లు గుంతలు పడి వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సమస్య పరిష్కారంకు అధికారులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మానగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రెంజల నరేష్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, అమ్మానగర్ గృహవాసుల సంఘం అధ్యక్షులు ఎండల కిషన్, ప్రధాన కార్యదర్శి బొబ్బులి కిషన్, ఉపాధ్యక్షులు మాడవిడి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ తెలంగాణ బ్యాంక్ గడ్కోల్ శాఖ ఆధ్వర్యంలో రుణమేళా ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గడ్కోల్ శాఖ వారి ఆధ్వర్యంలో రుణమేళా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్బీఓ నిర్మల్, సీనియర్ మేనేజర్ టి విలాస్ మాట్లాడుతూ సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామీణ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ప్రజలకు రుణమేళా నిర్వహించడం జరుగుతుందని, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి గృహాలపై రుణాలు, అలాగే మార్ట్గేజ్ రుణాలు, రైతు నేస్తం, విద్యా రుణాలు, వ్యాపార రుణాలు, వాహన రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు ఇవ్వడం జరుగుతుందని, రుణాలు అవసరం ఉన్నవారు తెలంగాణ బ్యాంకులు గడ్కోల్, వాల్గోడ్, న్యావనంది బ్రాంచ్లు అందిస్తున్న రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిరికొండ మండల ప్రజలకు సూచించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సబ్ మేనేజర్ సురేందర్, గడ్కోల్ మేనేజర్ యాదగిరి గౌడ్, వాల్గోడ్ మేనేజర్ నారాయణ, న్యావనంది మేనేజర్ ఎస్ ఈశ్వరరావు, రమేష్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ గ్రామీణ తరఫు నుంచి గడ్కోల్ శాఖ తరఫు నుంచి రుణమేళా నిర్వహించడం జరిగింది సిరికొండలో. దీంట్లో మన భాగంగా మనం గృహ రుణాలు, సూర్యగర్, మిగిలినటువంటి ప్రధానమంత్రి స్కీమ్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు మరియు షాప్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ రుణాలను ఉపయోగించుకోవాలని చెప్పేసి మా బ్యాంకు కోరుతున్నాము. శ్రీకొండ చుట్టుపక్కల గడ్కోల్ మరియు వాల్గోడ్ అండ్ నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ప్రపంచం పర్యావరణంపై అవగాహన దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్లోని నిజామాబాద్ రైల్వే స్టేషన్లో కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో 6వ రోజు కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లోని పలహారశాలలు, ఇతర వాణిజ్య సముదాయాల్లో వ్యాపారస్తుల అవగాహన నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం పూర్తిగా నిషేధించడం జరిగిందని, అందుకు వ్యతిరేకంగా వ్యవహరించిన దుకాణ యజమానులకు పెద్ద మొత్తంలో అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ సదాశివుడు, హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమసాగర్, రైల్వే టెలికాం ఇంజనీర్ జనార్దన్, రైల్వే రక్షక దళ ఉప ఇన్స్పెక్టర్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలో తిరంగ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలో తిరంగ ర్యాలీలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కంచెట్టి గంగాధర్, పెద్దల గంగారెడ్డి, నూతల శ్రీనివాస్, ఆర్మూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ పాలిపురాజు, నందిపేట మండల అధ్యక్షుడు పటేల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వీరోచిత పోరాటం చేసిన సైనికులకు జేజేలు కొట్టాలి. ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువు, ఆర్థిక శక్తిగా ఉన్న యుద్ధానికి కలవదోలేదు అని, మన దేశాన్ని కాపాడుకోవడానికి, ఉగ్రవాదులను అంతం చేయడానికి మాత్రమే యుద్ధం చేసినామని ప్రధాని మోడీ విలక్షణమైనటువంటి వ్యూహంతో వ్యవహరించారని, యుద్ధం కేవలం ఉగ్రవాదులపై మాత్రమే అని, వ్యక్తులపై కాదని, భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని, కాశ్మీర్ సమస్య కాదని, భారతదేశం అంతర్భాగమని, పీఓకేపై మాత్రమే చర్చని, మధ్యవర్తిత్వం వర్తించడానికి అమెరికా అవసరం లేదని, మన సమస్యను మనమే పరిష్కరించుకోగల సామర్థ్యం ఉన్న గొప్ప దేశమని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశ భద్రత విషయంలో ఒకే వేదికపై ఒక్క మాటగా ఉండాలని, భారతదేశం అంటే ఐక్యత అని అన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక కంటి పరీక్షలు నిర్వహించి మూతబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రతి మంగళవారం కంటి శిబిరం నిర్వహిస్తున్నట్లు ఈ ప్రాంతవాసులు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం కోరారు. భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన మన సైనికుల త్యాగాలను స్మరిస్తూ దర్పల్లిలో ఆపరేషన్ సింధూర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు. దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి నాయకులు తిరంగ యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ తిరంగ జెండాను చేతపట్టుకుని భారత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు సలాం చేస్తూ మీ సేవలు మరవలేము, పార్టీలు కాదు, పంతాలు కాదు, భారతీయులమందరం నీకు సపోర్టుగా మమ్మల్ని మీ ప్రాణాలు అర్పించి రక్షిస్తున్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, కాశ్మీర్ యాత్రకు వచ్చిన యాత్రికులను అక్కడి తీవ్రవాదులు మతం అడిగి ఇప్పటి వరకు మతం అడగకుండానే దాడులు చేస్తుండేవారు. ఇప్పుడు మతం
మాత్రం మతం అడిగి చెప్పరాకపోతే చెడ్డి చూసి మరి చంపారు. అయ్యా నా భర్తను చంపారు, నన్ను కూడా చంపండి అంటే మోడీకి చెప్పుకోండి అని అంటూ వెళ్లిన వాడికి మోడీ 2 మహిళలని పంపిస్తే 23 నిమిషాలలో మోడీకి చెప్పుకోండి అన్నవాడిని ఆయుష్ తీసేశారు. పాకిస్తాన్ అంటే ముస్లింలని అనుకుంటారు. ముస్లింలు కూడా భారతదేశంలో ఉన్నారు. అందుకని భారత సైన్యం దాడి చేసింది ఉగ్రవాదుల పైన కాబట్టి భారతీయులందరూ ఒకే తటిపై ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పద్మారావు, నక్కరాజేశ్వర్, సిరికొండ బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నన్ను కూడా చంపుర్రి అంటే నీ మోడీ చెప్పుకోరని నేను ఇవాళ చెప్తున్నా. అరే ఆ మోడీ చెప్పమన్న కుక్కల్లారా, పాకిస్తాన్ పేరిట ఉగ్రవాదులారా, మోడీ ఏం చేయగలిగినరా? ఇద్దరు నా ఆడబిడ్డలు, ఇద్దరు పైలట్లు 23 నిమిషాలు పాకిస్తాన్ ఉచ్చ ఓపించిండ్రన్న పాకిస్తాన్ని. అదే అన్న భారతదేశం అంటే. నీకు నరేంద్ర మోడీ అవసరం లేదురా. నా దేశంలో పుట్టిన నా ఆది పరాశక్తి అయిన నా మహిళలు చాలిద్దరని చెప్పి సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు నగరంలో పలు ఆసుపత్రులలో అధికారులు హాస్పిటల్స్లో భద్రతా చర్యల పట్ల అవగాహన కల్పించారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల పట్ల హాస్పిటళ్లలో భద్రతా చర్యల అమలును పరిశీలించేందుకు సంయుక్త తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా అగ్నిమాపక శాఖ, నిజామాబాద్ పోలీస్ శాఖ ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. నగరంలో ప్రూడెన్స్ హాస్పిటల్, టక్స్ హాస్పిటల్, మెడికోవర్ హాస్పిటళ్లను వీరు తనిఖీ చేశారు. బృందం ప్రతి హాస్పిటల్లో ప్రామాణిక తనిఖీ జాబితా ఆధారంగా పరిశీలనలు జరిపింది. తనిఖీల్లో కొన్ని లోపాలు గుర్తించబడ్డాయి. ముఖ్యంగా అగ్ని ప్రమాద నివారణ పరికరాల నిర్వహణ, అత్యవసర నిష్క్రమణ మార్గాల నిర్దిష్టిత, సిబ్బంది అవగాహనలో లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. పహల్గాం హత్యలపై సమగ్ర విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్ వివరాలు భారత ప్రజలకు తెలియజేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు అన్నారు. పహల్గాంలో పర్యాటకుల హత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న నిజాలు భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో పార్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం దాసు మాట్లాడుతూ, భారతదేశం నా మాతృభూమి, దేశ ప్రజలందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటూ ప్రతిజ్ఞ చేసి అధికారాన్ని అధిష్ఠించిన నరేంద్ర మోడీ దేశంలో జరుగుతున్న వాస్తవాలను నిర్భయంగా ప్రకటించడంలో ఎందుకు ఆలోచిస్తున్నారని అడుగుతున్నాం. పాకిస్తాన్ టెర్రరిస్టులు దేశ ప్రజల్ని చంపారని మీరు ప్రకటించగానే దేశమంతా రాజకీయాలకు అతీతంగా ఒకటే మీకు అండగా నిలిచింది. కానీ నరేంద్ర మోడీ దేశ ప్రజలకు నిజాలు చెప్పకుండా అమెరికా సామ్రాజ్యవాద దేశ అధ్యక్షులు ట్రంప్ ఆదేశాన్ని పాటించడం అనేక అనుమానాలకు దారితీస్తుందని దాసు అన్నారు. భారతదేశ ప్రజాస్వామిక స్వతంత్ర దేశం, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. భారత ప్రజల ప్రయోజనాలను ఎవరు దెబ్బతీసినా ప్రశ్నించి పోరాడే శక్తి ఉన్న దేశం. అట్లాంటప్పుడు అకారణంగా ప్రజల్ని చంపి భయభ్రాంతులకు గురి చేసి టెర్రరిస్టులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని ఆయన అన్నారు. పాల్గంలో 4000 యాత్రికులు ఉంటే పాన్ ప్రాంతంలో భద్రత ఎందుకు కరువైందని ఆయన ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న నిజాలను బహిర్గతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1991 వరకు స్నేహంగా ఉన్న భారత్ను తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం అమెరికా సామ్రాజ్యవాదం అనేక ఎత్తులు వేసిందని ఆయన తెలిపారు. అందమైనటువంటి కాశ్మీర్లో దాదాపు నిఘా వ్యవస్థ కానీ మిలిటరీ కానీ బ్రహ్మాండంగా ఉందని చెప్పి గతంలో చెప్పి ఉన్నారు. మరి 4000 మంది పర్యాటకులు ఉన్నటువంటి పహల్గాం యాత్ర స్థలంలో ఎందుకు టెర్రరిస్టులు అమానుషంగా కాల్చి చంపారు, దానికి కారణం ఏమిటి అనేది నిర్దిష్టంగా సమగ్రంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది పాకిస్తాన్లో చర్య అని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వం మే 7 నాడు యుద్ధాన్ని ప్రకటించింది. మే 10 నాడు ట్రంప్ చెప్తే మనం యుద్ధం ఆపవలసిన గతి ఎందుకు వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నందిపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామ శివారులో నిన్న సాయంత్రం ఓ మహిళ దారుణ అత్యాచారంకు గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట్ మండలం షాపూర్ గ్రామానికి చెందిన సదా సుమలత అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు తెలిపారు. సుమలత ఇంటి నుంచి నిన్న సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో నందిపేట్ మార్కెట్కు వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు ప్రారంభించారు. ఐలాపూర్ గ్రామ స్థానిక రైతు ఓ మహిళ శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో దుండగులు
యువకులు మద్యం సేవించి సుమలతను బలవంతంగా అత్యాచారం చేసి చంపేసినట్టు, సంఘటన స్థలంలో ఆమె చేతికున్న గాజులు పగిలిపోయి కూరగాయల ముఠ చిందరవందరగా పడి ఉండడం, దుండగులు 2 గ్లాసులలో మద్యం సేవించినట్లు మందు బాటిల్, నైలన్ తాడు పక్కనే పడి ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సుమలత ఇంటి నుంచి సాయంత్రం నందిపేట మార్కెట్కు వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు ప్రారంభించారు. స్థానిక రైతు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమికంగా ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజాం సర్కార్ గుండెల్లో సింహస్వప్నం కొమరం భీం అని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దానసరి అనసూయ సీతక్క, స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా పోరాటం చేసిన గొప్ప యోధుడు కొమరం భీం అన్నారు. అడవిని జీవనోపాధిగా చేసుకున్న కొమరం భీం నిజాంలను ఎదిరించాడని తెలిపారు. నిజాం సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాటం చేశాడన్నారు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించాడని, జల్ జంగల్ జమీన్ అని నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడని కొనియాడారు. కొమరం భీం ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక అని అన్నారు. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడని తెలిపారు. ఆదివాసీల క్షేమం కోసం చివరి వరకు పోరాడని గొప్ప యోధుడని ప్రశంసించారు. ఏదైతే పోరాటం చేశాడో నిజాం సర్కారు కూడా దిగి వచ్చింది. అదేవిధంగా మన ఊరు మన ప్రణాళిక అని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన మన నాయకుడు కొమరం భీం అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నియోజకవర్గం గురించి అక్కతో కొన్ని విషయాలు చెప్తున్నాను. దయచేసి ఇది పూర్తిగా చేయాలని కోరుకుంటున్నాను. అవన్నీ కూడా తప్పకుండా చేస్తా. మీరు ఇంకా కొంత ముందు పరిచయం అయితే మొన్న ఎండలలోనే కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఇచ్చేదాన్ని. వాస్తవానికి ఆ ఫండ్ కూడా ఈ మధ్యన అయిపోయింది. ఏమున్నా కూడా రేపెల్లుండి ఈరోజు మాట్లాడి అవి ఇచ్చి మీకంటూ ఒక గుర్తింపు ఉండే విధంగా తప్పకుండా నేను ఏర్పాటు చేస్తా. ఏ అవసరం ఉన్నా కూడా రండి. ఈ నెల 30న అక్షర కిరణోద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం, జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతం చేయాలని నిర్వహణ కమిటీ శిల్పలింగం రెడ్డి రాజయ్య తెలిపారు. అక్షర కిరణం సమన్వయ కమిటీ నిర్వహణలో ఈ నెల 35వ తేదీ స్థానిక అంబేద్కర్ భవన్ నందు 1991 సంపూర్ణ అక్షరాస్యత సాధనలో అక్షర కిరణోద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, 32 తర్వాత అక్షర కిరణోద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఆనాడు గ్రామాన ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన కళాకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సన్మానించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ శిల్పలింగం రెడ్డి రాజయ్య తెలిపారు. అలాగే జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని ఆనాటి అక్షర కిరణోద్యమ కళాకారులు, కవులు, యువకులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి, మద్దుకూరి సాయిబాబు, రాజ్ కిషన్, వెంకటేష్, నర్సింగ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 1991 అక్షర కిరణం కళాకారుల ఆత్మీయ సమ్మేళనము 30వ తారీఖు 5వ నెల 2025న జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 91లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 బృందాలుగా కళా బృందాలుగా ఏర్పడి మరి ప్రతి మారుమూల ప్రాంతాల్లో మరి ఎవరైతే వయోజనులు చదువురాని వయోజనుల్ని ఉన్నారో ఆ వయోజనుల్ని చదువుకొనుటకు ఆసక్తికరమైనటువంటి కళారూపాలతో మరి వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళు చదువుకోవడానికి ఆసక్తి చూపుతూ. ఇప్పుడు మండల వార్తలు చూద్దాం. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, గణితం, పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనం విధులలో పాల్గొనేందుకు గాను ప్రభుత్వ ఎయిడెడ్ మోడల్ అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 6 సబ్జెక్టుల లెక్చరర్లు ఆర్డర్ కాపీలు కళాశాల లాగిన్లలో నుండి డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేశారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్లు మూల్యాంకన విధుల్లో పాల్గొనేందుకు వీలుగా అధ్యాపకులను రిలీవ్ చేయనట్లయితే ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. అధ్యాపకుల ఆర్డర్ కాపీలను ఇంటర్ బోర్డు ఆయా కళాశాల లాగిన్లలో నుండి వెంటనే తమ అపాయింట్మెంట్ ఆర్డర్లను డౌన్లోడ్ చేసుకుని 29వ తేదీన ఉదయం 10 గంటలకు నిజామాబాద్ జిల్లా బాలుర జూనియర్ కళాశాల వద్ద మూల్యాంకన కేంద్రంలో అధ్యాపకులు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ఆయా గురుకుల కళాశాలల ప్రిన్సిపల్లు వెంటనే అధ్యాపకులను రిలీవ్ చేయాలని ఆదేశించారు. నాన్ అపాయింట్మెంట్ లిస్టులో ఉన్న అధ్యాపకులను కూడా మూల్యాంకన విధుల్లోకి తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నారాయణ విద్యాసంస్థకు ఎలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థుల యొక్క అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు 140 మంది విద్యార్థులను అడ్మిషన్ తీసుకోవడం జరిగిందని, ఉపాధ్యాయుల యొక్క సెలక్షన్ కూడా జరుగుతున్నాయని, పర్మిషన్ లేకుండానే నారాయణ సంస్థ యొక్క టెక్స్ట్ బుక్స్ ఉన్నాయని, తరగతుల యొక్క ఫీజులు కూడా చూపించడం జరుగుతుందని, నారాయణ విద్యాసంస్థకు అధికారులను అడిగితే ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పడం జరిగిందని, పర్మిషన్ ఇవ్వకుండా ఇంత పెద్ద మొత్తంలో అడ్మిషన్లు జరుగుతున్నాయని ఏబీవీపీ సంఘం నాయకులు పేర్కొన్నారు. వెంటనే అధికారులు నారాయణ విద్యాసంస్థను మూసివేయాలని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నారాయణ విద్యాసంస్థకు ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్ రాలేదని, తల్లిదండ్రులు విద్యార్థులను నారాయణ సంస్థలో చేర్పించే ముందు ఆలోచించాలని, నారాయణ విద్యాసంస్థకు ఎలాంటి పర్మిషన్ లేదని దయచేసి విద్యార్థి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కోరారు. పాఠశాల ప్రిన్సిపల్ను వివరణ కోరగా పర్మిషన్ తప్పకుండా వస్తుందని చెప్పుకొస్తున్నాడని, దీనిపైన మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య వివరణ కోరగా నారాయణ విద్యాసంస్థకు ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదని, పర్మిషన్ లేని నారాయణ విద్యాసంస్థలో విద్యార్థులను చేర్పించవద్దని తల్లిదండ్రులను ఆలోచించుకోవాలని కోరారు. పట్టణంలో నారాయణ స్కూల్ ఎట్లాంటి పర్మిషన్లు లేకుండా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టారు. ఇదేంటి సార్ అని చెప్పేసి ఎంఏఓ సార్ డిఓ సార్ అడిగితే దానికి ఎట్లాంటి అనుమతులు లేవు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి అడిగితే మాకు పర్మిషన్ తొందరలోనే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. పర్మిషనే రాంది మీరు అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారు? పర్మిషనే రాంది మీరు టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా తీసుకుంటారు? పర్మిషన్ లేని మీరు ఇక్కడ వచ్చి ఈ యొక్క బుక్స్ని ఎట్లా ప్రింట్ చేస్తారు? చూడండి, ఇక్కడ నారాయణ పేరుతోనే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి, నారాయణ పేరుతోనే ఆల్రెడీ అడ్మిషన్స్ అయినాయి, నారాయణ పేరుతోనే ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది, వాళ్ళకి వర్క్షాప్ కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వెంటనే నారాయణ స్కూల్ని సీజ్ చేసేసి ఈ యొక్క నారాయణ కార్పొరేట్ స్కూల్ అని ఈ కామారెడ్డి గడ్డ తొక్కకుండా ఆపాల్సిన బాధ్యత మనం ఇది ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కుటుంబ సభ్యులతో కలిసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో రాజకీయ అంశాలపై చర్చ. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు. తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో నెహ్రూ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఈ నెల 28తో ముగియనున్న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి. జూన్ 2 నుంచి లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు. త్వరలో జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పనిచేసే నాయకులను ఎన్నుకోవాలి. ఎడపల్లి మండల కేంద్రంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సుద్దులం వీడీసీ కార్యవర్గ సభ్యులు. మురుగు కాల్వల్లో యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు. క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడలింగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేసిన జిల్లా పోలీసులు. మీడియాతో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ బాల్ భవన్లో ముగిసిన వేసవి కాల శిక్షణ శిబిరాలు. వేసవి శిబిరాలు భవిష్యత్తుకు దోహదపడతాయన్న డిఓ అశోక్. రుద్రుల్లో కమనీయంగా శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి. బోధన్ సాలూరా మండల కాంగ్రెస్ నేతల విస్తృత సమావేశంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.